పరిశ్రమలు వస్తానంటే రావద్దా? అలా వచ్చేవాళ్ళని ఎందుకు చెడగొడతారు? ఎన్ఆర్ఐలు వస్తుంటే చెడగొడతారా? రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తారా? కేశినేని శివనాథ్ చిన్ని గారి స్టేట్మెంట్ చాలా బాగుంది. అదే సందర్భంలో మొన్న ఆ ఎన్ఆర్ఐ టీం ఎవరైతే ఎకరాకి 50 లక్షలకి అయితే 99 పైసలకు కాదు, మేము 50 లక్షలకు కొంటున్నాము, అట్లాగే కొన్నారో కొనేశారో లేకపోతే కొంటున్నారో, అదేం ₹1,00,00,000 కొన్నామని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది ఏంటి, ఇట్లా మీరు ఆపేస్తే పరిశ్రమలు రావు. అవును, మొన్న మధ్యనే పెట్టాం, మేము 2 నెలల క్రితం పెట్టాం, కానీ మేమందరం మా దేశాల్లో మా దేశాతల్లో అద్భుతమైనటువంటి ఉద్యోగాలు చేసాం, మేమందరం కలిసి తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ అద్భుతంగా డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి బోల్డ్ అంత వస్తాయి, మీరు ఎట్లా అడ్డం పడితే ఎట్లాగా. వెరీ గుడ్, బాగానే ఉంది, తప్పేం లేదు. 10 మంది ఉద్యోగులు కలిసి ఒక కొత్త పరిశ్రమ పెట్టాలనుకోవడంలో తప్పేం లేదు. కొత్తగా పెట్టే పరిశ్రమకి లేదా కొత్తగా పెట్టేటటువంటి సంస్థకి అంత భూమి ఇస్తారా సహజంగా? పోనీ ఆ స్థాయి పెట్టుబడి పెట్టకుండా ఇస్తారా భూమి? ఓ 1,00,000 కోట్లు ఉన్నటువంటి వాడికి 10,000 కోట్ల భూమి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. 10,000 కోట్లు కూడా లేనటువంటి వాడికి 30,000 కోట్ల భూమి ఇస్తారా? లేదు 1,000 కోట్లు లేనివాడికి 3,000 కోట్ల భూమి ఇస్తారా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే. పోనీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇంతకుముందు అమెరికాలో పెట్టేశారు, అమెరికా సంస్థ ఇండియాకు వచ్చేస్తుందని బిల్డప్ చేసాం. అమెరికా సంస్థ ఇండియాకు వస్తే అక్కడ ఎంత కట్టింది? ఇంతవరకు $300 కట్టిందట ట్యాక్స్. మరి ఇంకేంటి, అక్కడ ఏడాది అయిందట అక్కడ పెట్టిపోని. రైట్, ఓకే. అయినా కూడా మన వాళ్ళు, మన భారతీయులు, మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థితికి ఎదిగారు, రాష్ట్రాన్ని ఏదో బాగు చేద్దాం అనుకుంటున్నారు, అందుకోసం పెడుతున్నారు. గుడ్, నేనైతే హర్షిస్తా. ఎందుకంటే ఏదో ఒకటి చేస్తారేమో, ఆ కసి ఉండాలి, ఆ కసి ఉండి చేస్తాననేటటువంటి వాళ్ళు ప్రోత్సహించాలని నేనే గతంలో కూడా వీడియోలు చేశా. వెరీ గుడ్. బట్ ఇప్పుడు వచ్చిన చర్చల్లా ఇదివరకు అదానీ పెట్టుబడిని దుర్మార్గంగా చూపించి, జిందాల్ పెట్టుబడిని దుర్మార్గంగా చూపించి, అంబానీకి దోచిపెడుతున్నారని చెప్పి, అదే సందర్భంలో ఏదైతే గోయంకా లాంటి వాళ్ళు వస్తే తప్పుబట్టి ఆ రోజున భారతదేశంలో కదడు ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త వాళ్ళని గురించి అడ్డదిడ్డమైన దరిద్రపు కథనాలు రాసినటువంటి వాళ్ళ కారణంగానే ఈ పరిస్థితి వస్తుంది. ఆ దరిద్రం కనుక లేకపోయి ఉంటే ఈ దరిద్రం వచ్చి ఉండేది కాదు. లెట్ us see, వీళ్ళ వలన రాష్ట్రం బాగుపడుతుందేమో.